సో గైస్ ఇక్కడ చూస్తే రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనపడుతుంది. సో అందుకే నేను ఇక్కడ 0.1లో నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఆల్మోస్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వెయిట్ చేద్దాం. బ్రేక్ అయిందంటే ఆల్మోస్ట్ లైక్ 20-30 పిప్స్ 30 పిప్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. చూద్దాం గైస్. సో ప్రాఫిట్ అయితే కనపడుతుంది. చూసారు కదా, ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ లిక్విడిటీ అంతా గ్రాప్ చేసుకొని రెడీగా ఉంది. ఇప్పుడు స్పైక్ వచ్చే ఛాన్సెస్ మాత్రం వెయిట్ చేయాలి అంతే. వెయిట్ చేసాం. ఎంత క్యాండిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 క్యాండిల్స్ లిక్విడిటీ గ్రాప్ చేసుకొని ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు బ్రేక్ అయింది. సో ప్రాఫిట్లో కనపడటానికి చూసి $6 ఉన్నాను. $5 $10 12 15 గైస్, ఇది డాలర్స్ నాట్ రూపీస్. నేను ఫారెక్స్లో చేశాను. ఫారెక్స్లో గోల్డ్లో ట్రేడ్ చేశాను. సో $16 $17 అంటే ప్రాఫిట్ గైస్. సో ఇక్కడ చూసింది అయితే $20 బుక్ చేసుకొని నేను $20 బుక్ చేసుకొని నేను. సో ఇంకా పైకి పోయే ఛాన్సెస్ ఉంది. బట్ స్టిల్ $20 ఎనఫ్ నాకు ఈరోజు ట్రేడ్లో $20 ప్రాఫిట్ చేసుకుని నేను సాల్వ్. ఇంకా పైకి పోయే ఛాన్సెస్ ఉంది. బట్ వన్స్ ట్రేడ్ ఎగ్జిట్ అయ్యాక ఇంకోసారి ట్రేడ్లకు ఎంట్రీ చేయకూడదు. లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఏమంటే ఇక్కడ అంతా లిక్విడిటీ చేసుకునింది. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ అంతా లిక్విడిటీ గ్రాప్ చేసుకునింది. సో నాకు ఇక్కడ అప్ ట్రెండ్ కనపడింది. సో అందుకే నా సైకాలజీ ప్రకారంగా ఇది పైకే పై ఛాన్సెస్ ఉందనేసి ఇక్కడ తీసుకొని నేను. సో నా సైకాలజీ వల్ల నేను $20 ప్రాఫిట్ బుక్ చేసుకొని నేను. ఓకే, ఆల్మోస్ట్ ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాం. రిపీట్ అయ్యే ఛాన్సెస్